దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క ఈస్టర్ శుభ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పునరుద్ధానపు ఆశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబాల మీద నిత్యము ఉండునుగాక. పునరుద్ధానుడైన యేసయ్య దీవెన, పునరుద్ధానుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కాపుదల మీకు నిత్యము తోడై ఉండునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త చిట్ట చివరి అధ్యాయం 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చాలు. వాక్యంలో వ్రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎవరిని గూర్చి వ్రాయబడిన మాట ఇది? ప్రభువైన యేసును గూర్చి వ్రాయబడిన మాట. ఎవరంటున్న మాట ఇది? ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి ప్రభువు దూత చెబుతున్నటువంటి మాట ఇది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనం గత నెలకు పైగా శిలువ శ్రమను గూర్చి ధ్యానం చేస్తున్నాం. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని, యేసయ్య మన కోసం చేసినటువంటి ఆ బలియాగాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాం. ప్రభు అయిన యేసయ్య మన కోసం చేసినటువంటి ఆ యొక్క గంభీరమైనటువంటి శిలువ బలియాగము వెనుక ఉన్న ఆయన యొక్క ప్రేమను కనులారా వాక్యంలో చూసాం. సరే, శుక్రవారం గుడ్ ఫ్రైడే 7 మాటలు మనం ధ్యానం చేసాం. శిలువలో యేసయ్య పలికినటువంటి 7 మాటలు. 7 మాటలు కూడా చక్కగా అద్భుతంగా మీరు వివరించారు, చాలా చక్కగా వివరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియమైన దైవ జనాంగమా, యేసు శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడో చూద్దాం. సరే, 3 గంటలకల్లా యేసయ్య మరణించాడు. మరణించినప్పుడు ఆ భూమి మీదంతా భయంకరమైన వాతావరణం వచ్చిందని చదువుకున్నాం. భూమి అంతా కంపించింది, సూర్యుడు చీకటైపోయాడు. ఆ పట్టపగలు 3 గంటలకే సూర్యుడు చీకటి ఎందుకు అయ్యాడో శాస్త్రజ్ఞులు కూడా వారి యొక్క పర్యవేక్షణల్లో, వారి యొక్క పరిశీలనల్లో భూమిలో ఒకరోజు పట్టపగలే సూర్యుడు మరుగైపోయాడు, భూమి మీదకి చీకటి వచ్చింది అన్నటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులే చర్చించుకునేటంతగా జరిగింది. అయితే 3 గంటలు అయిపోయింది. శిలువలో యేసయ్య చనిపోయాడు. మరణించిన తర్వాత చనిపోయాడా లేదా అని ఆయనను పరిశీలించారు. డొక్కలో పొడిచి రక్తం కారింది, నీరు కూడా కారింది. యేసయ్య మరణించాడని రుజువుపరుచుకున్నారు, దృఢపరుచుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? అదే ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు యోసేపు, అరిమతయి యోసేపు అంటారు. ఆ అరిమతయి యోసేపు అన్న వ్యక్తి ఏం చేశాడో తెలుసా? పిలాతు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం చదువుదాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, యేసుక్రీస్తు శిష్యుడుగా ఈ అరిమతయి యోసేపు ఉన్నాడు. అరిమతయి యోసేపు ధనవంతుడు. ఈ ధనవంతుడైన యోసేపు ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది.
పిలాతు వద్దకు వెళ్ళి 58వ వచనం, ఎప్పుడు వెళ్ళాడు? సాయంకాలం అయినప్పుడు వెళ్ళాడు. మీరు బాగా గమనించాలి. సాయంకాలం అయినప్పుడు ఎందుకు వెళ్ళాడంటే, సాయంకాలం ఏదో విధంగా ఆ శిలువ మీద నుంచి దించేస్తారు. యూదులు ఎప్పుడు కూడా శిలువ మీద లేకపోతే ఎవరైనా మరణిస్తే ఆ యొక్క సాయంకాలం వరకు ఉంచరు. ఆ సాయంకాలం ఏం చేస్తారంటే భూస్థాపితం చేస్తారు. పైగా శనివారం అనేది విశ్రాంతి దినం. శనివారం అనేది విశ్రాంతి దినం. అప్పటికి యేసు ప్రభు పునరుద్ధానుడు కాలేదు కదా. పాత నిబంధన గ్రంథంలో వ్రాసినట్లుగా శనివారం విశ్రాంతి దినం. అందుకనే ఇప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని యూదులు శనివారం జరుపుకుంటారు. శనివారం విశ్రాంతి దినం. ఆ యొక్క విశ్రాంతి దినం మరుసటి రోజు అయినటువంటి ఆదివారం నాడు జరిగినటువంటి కార్యక్రమం ఇది. అయితే శుక్రవారం ఏం చేశాడంటే, ఈ యొక్క అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పిలాతు గారు, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక సహాయం చేయాలని అడిగాడు. ఏం కావాలి అని అడిగాడు పిలాతు. అప్పుడు ఈ యొక్క పిలాతుని అడిగాడు. పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా, ఎంత మంచి కోరికండి. ఈ అరిమతయి యోసేపు యేసుక్రీస్తు కూడా తిరిగినవాడు, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తుండగా చూసినవాడు, యేసుక్రీస్తు ప్రభు దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, మరణించినటువంటి వారిని లేపినప్పుడు, ఆయన సమాధిలో ఉన్న లాజరును పిలిచినప్పుడు, ఆయన అత్యంత అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు, ఆకలికున్న వారి ఆకలి తీర్చినప్పుడు, ఈ యొక్క అరిమతయి యోసేపు కనులారా చూసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క దేహం తనకు కావాలన్నాడు. యేసు దేహం నాకు కావాలండి పిలాతు గారు అని అడిగాడు. పిలాతు ఏం చేశాడో తెలుసా? చూడండి, పిలాతు దారిని అతనికి ఆజ్ఞాపించెను. సరే, అతను అడుగుతున్నాడు కదా, అతనికి ఇచ్చేయండి అయ్యా ఆ దేహాన్ని అన్నాడు. వెంటనే ఆ యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు. ఎందుకంటే యేసయ్య శరీరం అంతా కూడా గాయాల పాలైపోయింది. యేసయ్య శరీరం అంతా దున్నబడింది. శుభ్రంగా ఆ యొక్క శుభ్రపరిచే శరీరాన్ని మెత్తటి తెల్లని నారబట్టతో నా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని చుట్టాడు. ఈ యొక్క అరిమతయి యోసేపు తాను రాత్రిలో తొలపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. అరిమతయి యోసేపు తన కోసం తొలపించుకున్నటువంటి సమాధి, ఆ సమాధి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని ఆ సమాధిలో దాచాడు. గమనిస్తున్నారా? ఇప్పుడైనా బాగా సంపన్నులు ఏం చేస్తారో తెలుసా? తాను వారు బ్రతుకున్నప్పుడే సమాధుల్ని సిద్ధం చేసుకుంటారు. ఆ అరిమతయి యోసేపు ఆ యొక్క సమాధిని సిద్ధం చేసుకున్నవాడు. తన కొరకు తొలపించుకున్నటువంటి ఆ యొక్క కొండ గుహలో సమాధిని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఆ యొక్క సమాధిలో పెట్టి ఒక రాయి ఒకటి బొర్లించాడు. దాన్ని దొర్లించి దాని మీద మూటకు బొర్లించాడు. ఇది చరిత్ర. ఇదేదో అనుకుంటేనో ఊహిస్తేనో వ్రాసినటువంటి కార్యం కాదు. ఏ అరిమతయి యోసేపు యొక్క సమాధి ఉందో, నా యేసుక్రీస్తు ప్రభువాది ఏ సమాధిలో పెట్టారో, మీ ముందు నిలబడి ఉన్న నేనే ఇదే దేహంతో వెళ్ళి వచ్చాను ఆ సమాధి లోపలికి. ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఆ సమాధిలోనికి ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ప్రపంచ దేశాల నుంచి చూడడానికి వస్తున్నారు. ఖాళీ సమాధి నా యేసుక్రీస్తు యొక్క సమాధి. మనం కూడా వెళ్ళొచ్చు. మీలో ఎవరైనా యేసయ్య నాకోసారి చూపించవా అని అడగండి. పెద్దేమి అసాధ్యమైంది అయితే కాదు. ఓ 10 మంది ఉంటే కలిసి మనం వెళ్ళిపోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ అరిమతయి యోసేపు సమాధిలో పెట్టాడు క్రీస్తు ప్రభువారిని, శరీరాన్ని. అయితే జరిగినటువంటి విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడే మీరు
తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన తర్వాత మగ్దలేనే మరియయు మరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండిరి. ఆహా, నిజంగా చెప్తానండి, ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద శిష్యులు అనిపించుకున్న వీళ్ళంతా బేకలెత్తి పారిపోయారు. అడ్రస్ లేరు. స్త్రీలు వచ్చి ప్రభు అయిన యేసయ్య సిలువ వేయబడిన ఆయన యొక్క దేహాన్ని ఏ సమాధిలో పెట్టారో ఆ సమాధి ముందు కూర్చున్నారు, ఎదురు చూస్తున్నారు. వారిలో నిరీక్షణ ఉన్నది, వారిలో ఒక ఆలోచన ఉన్నది, యేసు క్రీస్తు సమాధిని. మరి వీళ్ళు పెద్ద పెద్ద శిష్యులంతా ఏమైపోయారు? పారిపోయారు. జరిగిందేంటో చూద్దాం. 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు వచ్చారు. ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులే కదా. అరే, బరబ్బను అడగండ్రా, యేసు ప్రభుని సిలువేసేయమని చెప్పండిరా, అడగండ్రా అని వెనక నుంచి తోసి ప్రజల చేత అడిగించిన వాళ్ళు వీళ్ళే కదా. ఇప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, పిలాతు దేహం ఏదయ్యా, యేసు ప్రభు శరీరం ఏది? పిలాతు అన్నాడు, అరిమతయి యోసేపు పట్టుకెళ్ళాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు కూడి వచ్చి పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి 63వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. అయ్యా, ఆ వంచకుడు ఎవరిని అంటున్నారండి ఈ మాట? యేసు అంటున్నారు. అర్థమైందా మీకు ఎవరిని అంటున్నారు ఈ మాట? ఆ వంచకుడు చచ్చిపోయినా విడిచిపెట్టలేదండి వీళ్ళు. యేసు ప్రభు మరణించినా విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభుని ఏమైనా అంటే కోపం మనకు వస్తుంది, కానీ అప్పుడే అన్నారండి, యేసు ప్రభుని వంచకుడు అని అన్నాడు. ఆ వంచకుడు అని అన్నాడు. ఎంత పెద్ద మాట అండి అది. అంటున్నారు, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, అంటే బ్రతుకు ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. యేసు చెప్పాడు కదా, 3 దినములైన తర్వాత మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడని చెప్పిన మాట వీళ్ళకి జ్ఞాపకం ఉంది. కానీ జ్ఞాపకం ఉన్న వీళ్ళకి యేసు ప్రభు అంటే గిట్టదు. యేసు ప్రభు అంటే గిట్టదు. పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు వీళ్ళు, ఇదిగో మాకు మాట జ్ఞాపకం ఉంది కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. అదిగో సమాధిలో పెట్టాడు అంటున్నావు కదా, దానికి అక్కడ కాపలా ఏమన్నా పెట్టావా? పిలాతు గారు, ఎందుకో తెలుసా, 3వ రోజు లేచిపోతానన్నాడు. అయ్యా బాబు, ఒకవేళ ఏం జరగవచ్చో తెలుసా? వీళ్ళు చెప్పే ఆలోచన చూడండి. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పేరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు చెప్తున్నారు, పిలాతు గారు శిష్యులు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అంటున్నారు. కానీ మనోళ్ళు ఏమయ్యారు? పారిపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మామూలు వాళ్ళు కాదనుకుంటున్నారు. ఈ శిష్యులేమో అడ్రస్ లేకుండా పారిపోయారు. కానీ రోషం కలిగిన స్త్రీలు మాత్రం కూర్చున్నారు. నేను అంటాను, ఒక సంఘం ఆశీర్వదించబడాలంటే 2, 3, 4, 5 స్త్రీలు నిలబడిపోతే చాలండి, సంఘం ఆశీర్వదించబడిపోతాయి. ఆమేన్. పురుషులు అక్కర్లేదంటే పురుషులు తప్పనిసరిగా కావాలి. పురుషులు చేసే పని స్త్రీలు చేయలేరు. కానీ స్త్రీ తలుచుకుంటే ప్రభు కోసం ఎలాగైనా నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని స్త్రీకి ఇచ్చాడు. హల్లెలూయా. ఒక సంఘం పురుషుల ద్వారా ఆశీర్వదించబడినట్లుగా, అంత బలపరచబడినట్లుగా స్త్రీ ద్వారా బలపరచబడదు. కానీ స్త్రీ బలహీనమైన ఘటమైనా కానీ ప్రభు కోసం నిలబడాలంటే ఈ మగ్దలేనే మరియా లాగా నిలబడిపోగలరు. సరే,
ఈ శిష్యులు వెళ్ళి పిలాతుకు చెప్పారు కదా, వాళ్ళు తీసుకుపోతారయ్యో అని. ఒకవేళ వాళ్ళు తీసుకుపోయి యేసు ప్రభు తిరిగి లేచాడంటే అది ఇంకా ఘోరంగా ఉంటుంది అని అన్నారు కదా. అప్పుడు ఏం చేశాడో తెలుసా? 65వ వచనం. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, అక్కడ పెట్టాం కదా కాపలా వాళ్ళని, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని, ఇదిగో ప్రైవేట్ సెక్యూరిటీగా మీరు కూడా ఉండాలంటే ఉండండి అబ్బాయి. మేము గవర్నమెంట్ తరఫున సిపాయిలను పెట్టాం, మీకు యేసు ప్రభు లేచిపోతాడనో శిష్యులు పట్టుకుపోతారనో ఒకవేళ అనుమానంగా ఉంటే మీరు కూడా కాపలు ఉండండి. కాపలు ఉన్నారండి అక్కడ ఎవరన్నా? అక్కడికి వెళ్ళి పిలాతు దగ్గర చెప్పారు, కానీ వీళ్ళకి సమాధి దగ్గరికి రావడానికి భయం. ఎందుకంటే యేసయ్య తిరిగి లేస్తాడో, ఆ లేచేటువంటి యేసు క్రీస్తు యొక్క రూపాన్ని కనులారా చూడలేరు మీరు, భయం. సరే, పిలాతు మీ మట్టుకు మీరు భద్రం చేసుకోవాలన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే 66వ వచనం చదవండి. వారు వెళ్ళి కావలి వారిని కూడా నుంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. భద్రం చేశారు, కానీ ఆ సమాధి దగ్గర ఉండేటువంటి సిపాయిల నుంచి వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఇంతవరకు మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు జరిగిందేంటో గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆదివారం ఉదయాన్నే, ఆదివారం తెల్లవారుజామునే సమాధిలో నుండి తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా, ఇంకా గట్టిగా, మానకుండా. హల్లెలూయా! సమాధి నుండి నా యేసు తిరిగి లేచాడు. లేచినటువంటి ఆ సంఘటన అంతా మీకు చెప్తాను. ఇంతకీ జరిగింది ఏంటంటే, ఈ యేసు ప్రభు లేచిపోయాడు కదా. ఈ పిలాతు దగ్గరికి వెళ్ళినటువంటి ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళు ఉన్నారు కదా. ఒరే, అనుకున్నంత పని అయిపోయిందిరా బాబు, యేసు ప్రభు తిరిగి లేచిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని వాళ్ళు ఒక ఆలోచన చేశారు. చూడండి, ఆలోచన కూడా చెప్పిన తర్వాత పునరుద్ధానపు విషయాల్లోనికి వెళ్దాం. చూడండి 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ఏ సైనికులకి? కావలి ఉంటున్న సైనికులకి చాలా ఎక్కువ అమౌంట్ డబ్బులు ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి అని అన్నారు. వినాలి వినాలి వినాలి, బాగా వినాలి. వింటున్నారా? అతని శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయారు. ఎప్పుడు? మేము నిద్రపోతున్నప్పుడు. ఇలా వినాలి. వింటున్నారా? మీరంతా ఒక నిమిషం కళ్ళు మూసుకోవాలి. నిజంగా మూసుకోవాలి, అబద్ధంగా కాదు. మూసుకున్నారా? ఒకళ్ళు తెరిచారు, ఇద్దరు ముగ్గురు తెరవ కళ్ళు మూసుకోవాలి. ఒక నిమిషం. నేనేమన్నానో మీరు కళ్ళు తెరిచిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు కళ్ళు తెరవండి. తెరిచారా? నేనేమన్నాను ఇప్పుడు చెప్తారా? ఏమో మాకేం తెలుసు. కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఏం జరిగిందో ఏం తెలుస్తుందండి. వాళ్ళు ఏమన్నారు? తింగర సమాధానం కాకపోతే ఇది, మేము రాత్రి వేళ నిద్రపోతే ఏమండి ఆ శిష్యులు వచ్చి పట్టుకుపోయారు. ఈ సోది ప్రపంచమంతా చెప్పారు వీళ్ళు. మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి, నిద్రపోయే వాళ్ళకి శిష్యులు వచ్చి పట్టుకుపోయిన సంగతి వీళ్ళకి ఏం తెలుసండి? వీళ్ళకి డబ్బులు తీసుకుని, ధనం తీసుకుని అబద్ధపు సాక్ష్యము నా యేసు కొరకు చెప్పారు, కానీ అబద్ధ సాక్ష్యము నిలవలేదు, నిలవబోదు.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు. చూడండి 28వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఇప్పుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే శనివారం గడిచిపోయిన తర్వాత, ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. సమాధి దగ్గరికి వచ్చారు పొద్దున్నే తెల్లవారుజామునే. యేసు ప్రభుని సమాధిలో పెట్టారు కదా అని వచ్చి, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. నేను అనుకుంటాను ఆ సంఘటన చూస్తే, చిన్నపిల్లలు మొక్క స్టూల్ మీద, ఇంత ఎత్తు స్టూల్ మీద కూర్చోబెట్టామనుకోండి, కాళ్ళు అందకుండా ఊగుతారు కదా, ఊగుతా ముద్దుగా కనిపిస్తారు. ఈ రాయి మీద నేను ఆ రౌండ్ రాయి చూశాను, దాన్ని తాకాను, దాన్ని చూశాను. ప్రియమైన దేవుని సంగమా, ఆ రాయి మీద దేవుని యొక్క దూత కూర్చుని ఈ యొక్క మగ్దలేనే మరియకు మరి ఒక స్త్రీకి చెప్తున్నారు, మీరు ఏమని చెప్తున్నారు వినండి. 3వ వచనం, ఆ దూత స్వరూపం మెరుపువలే నుండెను, అతని వస్త్రము హేమమంతా తెల్లగా ఉండెను, అతనికి భయపడటం వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. అక్కడ కాపలా ఉన్న వాళ్ళంతా వెలుక్కి పడి చచ్చిపోయినట్టుగా అయిపోయారు. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. పరలోక దూత వచ్చి చెప్తున్నారు, యేసయ్య సమాధి నుంచి లేచిన తర్వాత 8 సార్లు 40 రోజుల్లో 8 సార్లు కనిపించాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మీకు ఒక పెద్ద డౌట్ రావాలి. యేసు ప్రభుని సిలువేసి సమాధి చేసేశారు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యేంతవరకు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏమైపోయాడు ఆయన? ఆయన చనిపోయాడా? ఆయన బ్రతికే ఉన్నాడా? ఆయన మాయమైపోయాడా? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా చనిపోయిన మాట, మరణించిన మాట వాస్తవమే. కానీ ఆయన మరణించిన ఆ సమయంలో ఒక దొంగతో చెప్తాడు. ఎవరు చెప్పారు ఆ మాట మీలో? ఎవరు చెప్పారు ఆ మాట మొన్న శుక్రవారం? ఎవరు చెప్పారు? జోసెఫ్ గారు చెప్పారా ఆ మాట? ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట ఒక దొంగకి చెప్తాడు కదా. అంటే యేసయ్య ఆ యొక్క దొంగని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆ రోజు పరదైసుకి వెళ్ళాడు. అంతే కదా. పరదైసు వేరు, పరలోకం వేరు. బాగా అర్థం చేసుకోవాలి. పరదైసు వేరు, పరలోకం వేరు. పరలోకము పరదైసు ఒకటి కాదు. పరలోకం వెళ్ళాలంటే యేసు క్రీస్తు ద్వారానే సాధ్యం. యేసు అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు కదా. మరి యేసు క్రీస్తు ద్వారానే పరలోకం వెళ్తే, యేసు క్రీస్తు పూర్వం చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. చాలామంది అడుగుతారు, ఒరే బాబు యేసు ప్రభు పుట్టకముందు దేవుడిగా సంగతి ఏంటి నువ్వు ఆలోచించేసారని అంటారు కదా. వాళ్ళ గురించి కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుతో పాటుగా ఆ యొక్క దొంగ పరదేశంలోనికి వెళ్ళే ఆ సమయం వరకు, అప్పటి వరకు మరణించినటువంటి వారి ఆత్మలు ఎక్కడున్నాయంటే పరలోకం వెళ్ళలేదు, పరదైసులోనే ఉన్నాయి. పరదైసు ఎక్కడుందో తెలుసా? పరదైసు ఎక్కడుందో మీకు నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, గంభీరమైనటువంటి దేవుని యొక్క వాక్కు మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
చూడండి 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు. చూడండి చూడండి, ఆరోహణమైనప్పుడు అంటే యేసు ప్రభు 40 రోజులు తర్వాత ఆరోహణం అయిపోయాడు కదా, అవునా? నేను చెప్తాను ఆ వివరాన్ని. ఆరోహణం అయిపోయాడు కదా, ఆరోహణమైనప్పుడు ఎలాగెళ్ళాడో చెప్తున్నాడు. చెరను చెరగా పట్టుకుని. చెర అంటే ఏంటి? చెర అంటే ఏంటి? జైలు లాంటిదన్నమాట. జైలునే తెలుగులో చెర అంటారు, చెరసాల అంటారు. అంటారా? చెరసాల అంటే ఒక చోట ఉంచుతారు. ఇప్పుడు ఆల్రెడీ చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు పాతాళానికి వెళ్లకుండా చెరలోనే ఉన్నాయి. మీకు బాగా గుర్తుండడానికి, మీకు బాగా అర్థం చేసుకోవడానికి చెప్తాను. ఒక గ్రామంలో లాజరు ఉండేవాడు, ధనవంతుడు ఉండేవాడు. లాజరు పాతాళానికి వెళ్ళాడు, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. దరిద్రుడైనటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు. అవునా? వాళ్ళిద్దరికీ కనిపిస్తుందా కనిపించడం లేదా? కనిపించడం లేదా? కనిపిస్తుందంటే పాతాళం పక్కనే చెర ఉందన్నమాట. అప్పటి వరకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ చెర అక్కడ లేదు. యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క దొంగని తీసుకుని వెళ్ళి చెరసాలలోనికి వెళ్ళాడు. అక్కడ బంధించబడిన వారి ఆత్మలను జయించి యేసు వారితో పాటుగా తీసుకుని భూమి మీదకు వచ్చి ఆయన ఆరోహణమైపోతూ చెరగా పట్టుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. కొట్టండి చెప్పట్లు కూడా. హల్లెలూయా. అంటే యేసయ్య చనిపోయే వరకు ఉన్నటువంటి వారి ఆత్మలను కూడా ఆయన విమోచించాడన్నమాట. అర్థమవుతుందా మీకు? పాయింట్ అర్థమైందా మీకు? ఈ వివరణ అర్థమైంది అనుకుంటున్నాను. యేసయ్య ఈ 3 రోజులు ఏం చేశాడంటే సాతాను యొక్క తలను చితకద్రొక్కడానికి వెళ్ళాడు. అక్కడ జరిగింది యుద్ధం. పాతాళం పక్కనే చెర ఉంటే ఆ చెరను తీసుకుని, అంటే అబ్రహాము ఈ దరిద్రుడైన లాజరు ఉన్నారు చూసారా, ఆ చెరను పట్టుకుని భుజాలు వేసుకుని యేసు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు చదవండి 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క, ఎంత వివరణ అండి ఇది! ఇదేదో ఊహించి చెప్తున్నది కాదు, వాక్యంలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన మర్మము. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా అని అంటాడు. అంటే యేసయ్య ఎక్కడికి వెళ్ళాడనమాట? భూమి యొక్క క్రింది భాగాలకి. యేసయ్య మరణించిన తర్వాత ఆయన ఆ దొంగను తీసుకుని భూమి యొక్క క్రింది భాగానికి వెళ్ళాడు. పాతాళపు ప్రక్కనే ఉన్న ఆ చెరను పట్టుకున్నాడు. అప్పటి వరకు అబ్రహాము, నోవహు తదితరులంతా ఆ చెరలో ఉంటే వాళ్ళందరినీ విడిపించి ఆయన పరలోకి వెళ్ళడానికి, ఆరోహణం అవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య ఒక్కరిని కూడా విడిచిపెట్టాడు. ఆయనను ఎందు విశ్వాసం ఉంచి వారిని ఒక్కరిని కూడా నా యేసయ్య విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆరోహణం అయ్యాడంటే భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడని అర్థం. ఇప్పుడు చూడండి యేసయ్య సిలువ మీద నుంచి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన రావడానికి ఆ రాయి దొర్లించబడింది కదా, అవునా? ఇప్పుడు యేసు ప్రభు రావడానికి రాయి తీయాలా లేకపోతే రాలేడా? మీకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా? యేసు ప్రభు రాయి ఉంటే రాలేడా? రాయి ఎందుకు దొర్లించాల్సి వచ్చింది మీకు నేను చెప్పనా? యేసయ్య రాయి దొర్లిస్తేనే వద్దామని కాదు, యేసయ్య రాయిని అలా ఉంచి కూడా రాగలడు.
కానీ మనము ఖాళీ సమాధిలోనికి వెళ్ళాలంటే మనము వెళ్ళడానికి రాయి దొర్లించబడాలి కాబట్టి రాయి తీశాడు. కొట్టు చప్పట్లు కొట్టు, హల్లెలూయా. ఈ వ్యక్తి మీ ముందున్న మీ సేవకుడు మీ పాస్టర్ గారు కూడా ఆ సమాధిలోనికి వెళ్ళి చూసి వచ్చాడంటే రాయి దొర్లించబడింది కాబట్టే. రాయి తీస్తేనే యేసయ్య రావడం కాదు, రాయి ఉన్నా ఆయన బయటికి రాగలడు. హల్లెలూయా. ఈరోజు గమనించాల్సింది, ఖాళీ సమాధి ఒక సవాల్గా ప్రపంచం ముందు నిలబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడ్డారు. మనమంతా ఏదో ఒక రోజున మరణిస్తాం. మరణించిన మనం పరలోక రాజ్యంలో ప్రభు రాజ్యంలో ఉండాలంటే యేసే, పునరుద్ధానుడైన యేసే మనల్ని పునరుద్ధానం చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, 8 సార్లు కనిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ 8 సార్లు ఇప్పుడు మొదలెట్టానంటే కనీసం ఇంకో గంట టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ యొక్క మాటల్ని ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసయ్య పునరుద్ధానుడు. దానికి చరిత్రాధారాలు ఉన్నాయి, దానికి వాక్యమాధారం ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాబట్టి మనం పునరుద్ధానం అవ్వాలంటే యేసునే వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు. చూడండి, ఆ మాట చదివించేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త చివరి అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? శిష్యుల దగ్గరికి వచ్చాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి వెళ్లే ముందు చెప్పిన ఒక మాట ఇది. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు నా శిష్యులు అవ్వడానికి ఒక పని చేయాలి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పాడు. బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు ప్రభు శిష్యులుగా మార్చబడుతున్నారని అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలియదు కానీ ప్రభుని ప్రార్థన చేసుకుంటే ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించారు. నేను గత 3 వారాలుగా ప్రకటిస్తున్నాను, ఒకవేళ మార్చి నెలలో ఈస్టర్ రోజున నేను బాప్తిస్మాలు ఇస్తాను, ఎవరైనా వచ్చి బాప్తిస్మం తీసుకుంటే నేను బాప్తిస్మం ఇస్తాను అని చెప్పాను. ఒకవేళ ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాకు బాప్తిస్మం కావాలండి అంటే తప్పకుండా బాప్తిస్మం ఇస్తాను. నేను మాత్రం ఎవరిని అడగను, ఎవరిని బలవంతం చేయను. ఎవరైనా వస్తే కాదని మాత్రం అనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ పునరుద్ధానుడైన యేసు నాకు కావాలి. నేను పునరుద్ధానపు ఆ యొక్క అనుభవాలలోనికి, నిత్యత్వంలోనికి యేసు రాకడలో వెళ్ళాలి అని అంటే తప్పకుండా బాప్తిస్మ అనుభవంలోనికి రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకున్నాను ఈ పాస్టర్లో మెల్లగా చర్చికి రమ్మంటారు, ఆ తర్వాత బాప్తిజం తీసుకోమంటారు అని అనుకున్నాను. కానీ నేను విన్న తర్వాత, వాక్యాన్ని చదివిన తర్వాత నేనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, పాస్టర్ గారు నాకు బాప్తిజం కావాలండి, నాకు బాప్తిజం కావాలండి. పాస్టర్ గారు అన్నారు, లేదు తర్వాత తీసుకుందులే. నేను అన్నాను, లేదండి ఇప్పుడే నాకు కావాలి. నా అంతటి నేను అడిగాను, నా అంతటి నేను వాక్యానుసారమైనటువంటి బాప్తిజం తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రభువులో ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీలో ఎవరైనా ప్రేరేపించబడతాయి, ఈరోజు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఆ యొక్క బాప్తిస్మాలు ఇవ్వడానికి ఆ చోటు సిద్ధపరిచారు, అభిషేకించబడిన సేవకుడు సిద్ధంగా ఉన్నాడు.
ఇక ఏమీ మిమ్మల్ని ఆటంకపరచగలదు? పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క నామములో విశ్వాసం ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి.